సీఎం కేసీఆర్ ముఖ్య సలహాదారుగా నియమితులైన మాజీ సీఎస్ సోమేష్ కుమార్ను పదవి నుండి తొలగించాలని నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. నీళ్లు నిధులు నియామకాల పేరుతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణలో పరాయి రాష్ట్రానికి చెందిన వ్యక్తికి కీలక పదవి అప్పగించడం సరికాదని పేర్కొన్నారు. వెంటనే సోమేష్ కుమార్ను పదవి నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం ఏదైతుందో ఉమేష్ కుమార్ గారిని కేబినెట్ హోదా కల్పించి సలహాదారుగా పెట్టుకోవడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే కేసీఆర్ చెప్తాడు మీటింగులలో, నేను 70,000 పుస్తకాలు చదివినా, నేను 80,000 పుస్తకాలు చదివినా అని చెప్పుకునేటటువంటి కేసీఆర్ అంత గొప్ప మేధావికి ఇంకా సలహాలు ఇచ్చేటోళ్ళు అవసరమా అనేది ఒక ప్రశ్న తెలంగాణలో. సరే, ఒకవేళ కావాలని ఏదన్నా సలహాదారును పెట్టుకున్నప్పటికీ కూడా ఆ సలహాదారులను కేసీఆర్ ఉద్యమం నడిపించిందే ప్రాంతీయత మీద. తెలంగాణ ప్రాంతం లోపల ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చి ఆధిపత్యం చేస్తున్నారు, తెలంగాణలో మత భేదాలు ఉన్నారు, తెలంగాణ మేమే పరిపాలన చెప్పి ఉద్యమాన్ని నడిపి ఈ ప్రభుత్వం